హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. అలాగే శుక్రవారం అధిపతి శుక్రుడుకు నచ్చే పనులు, లక్ష్మీదేవి మెచ్చే పనులు ఏంటో చూద్దాం. అలాగే శుక్రవారం రోజు ఈ కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు. ఆ చేసే పనులు ఏంటో, చేయకూడని పనులు ఏంటో, ఏం చేస్తే ఆ శుక్రుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందో, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందో చూద్దాం. అవి తెలుసుకునే ముందు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. శుక్రవారం రోజు చేయకూడని పనులేంటో చూద్దాము. శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితిలో బూజులు దులుపకూడదు. అలా దులిపితే మీ ఇంట్లో దరిద్రం చుట్టుకుంటుంది. శుక్రవారం రోజు అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం రోజు మనం ఏది పంపించినా అది మళ్ళీ తిరిగి రాదు. మన ఇంట్లో డబ్బు కూడా అలానే పోతాయి. బూజులు దులపడం, ఇల్లు శుభ్రం చేయడం అస్సలు చేయకూడదు. అలాగే శుక్రవారం రోజు పూజా మందిరాలు, అలాగే ఇంట్లో చెత్తను బయట పాడేయడం, పాత సామాన్లు బయట పాడేయడం అస్సలు చేయకూడదు. పాత బట్టలు దానం చేయడం ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే అవి మళ్ళీ మీకు తిరిగి రావు. శుక్రుడుకి అస్సలు నచ్చని పనులు ఇవి. అదే శుక్రవారం రోజు ఏదైనా తెచ్చుకోవడం, ఏదైనా కొనుక్కోవడం, డబ్బు కూడా కట్టడం చేస్తే మంచి జరుగుతుంది. అలా చేస్తే శుక్రుడికి ఇష్టం. కానీ ఇలాంటి దానం చేయడం, ఇల్లు దులపడం, బూజులు దులపడం, పూజ గదిని శుభ్రం చేయడం, పాత బట్టలు, పాత సామాన్ బయట పాడేయడం అస్సలు చేయకండి. అలాగే శుక్రవారం రోజు ఆడవాళ్ళు చేతికి వేసుకున్న గాజులు శుక్రవారం రోజు అస్సలు తీయకూడదు. అలాగే కొత్తవి వేసుకుంటామని పాతవి ఆ రోజు మార్చకూడదు అస్సలే. అలా మారుస్తే మీ భర్తకి ఏదో ఒకటి జరుగుతుందని అర్థం. అలా చేస్తే మీకున్న ముత్తైతనం కూడా కోల్పోతారని అర్థం. ఇది మన శాస్త్రాలు, పురాణాల్లో ఉన్నాయి. మన పెద్దవాళ్ళు చెప్తారు. కానీ మనం వాళ్ళ చాదస్తంతో చెప్తున్నారని మనం అంతగా పట్టించుకోము. కానీ వాళ్ళు మన శాస్త్రాల్లో ఉన్నవే చెప్తారు. ఇలా అస్సలే గాజులు తీయకూడదు ఆడవాళ్ళు శుక్రవారం రోజున. అలాగే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలు ఖాళీ చేయకూడదు. మేము శుభ్రపరుస్తామని ఖాళీ చేయడం కానీ, మీరు ఖాళీ చేసేటప్పుడు అవి కింద పడడం కానీ అస్సలు జరగకూడదు. అలా జరిగితే మీ ఇంట్లో ఏదో ఒకటి అశుభం జరుగుతుందని అర్థం. కాబట్టి ఇంట్లో స్త్రీలు, ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఇంటికి దీపం ఇల్లాలు కాబట్టి ఆ దీపంలో వెలుగున్నట్టే ఇంట్లో ఉన్న స్త్రీలలో ఓపిక, సహనం, లక్ష్మీదేవితనం, ముత్తైదుతనం చక్కగా కనిపించాలంటే, ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు కలగాలంటే శుక్రవారం రోజు ఈ పనులు అస్సలు చేయకండి. అలాగే గుమ్మానికి కట్టిన తోరణాలు పూలు తీయకూడదు. ఒకవేళ శుక్రవారంకు ముందు రోజు గురువారం రోజు మీ ఇంట్లో ఏదైనా పూజ కానీ, కార్యక్రమం కానీ, ఫంక్షన్ కానీ ఉన్నా నెక్స్ట్ డే ఎట్లాగో తీస్తామని అందరూ అనుకుంటారు. అలాగే శుక్రవారం నెక్స్ట్ వస్తే అలా అస్సలు తీయకండి. పూలు, తోరణాలు శుక్రవారం రోజు గుమ్మంకి కట్టినవి తీయద్దు, అస్సలు మంచిది కాదు. అలాగే గోళ్ళు తీసుకోకూడదు. ఇది అందరికీ తెలుసు, శుక్రవారం గోళ్ళు తీసుకోవద్దని. అలాగే గురువారం కూడా ఆడవాళ్ళు గోళ్ళు అస్సలు తీసుకోకూడదు. అలా తీసుకుంటే అష్టదరిద్రం చుట్టుకుంటుంది, జ్యేష్ఠదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి శుక్రవారంని ఆశ్రమించుకొని ఉంటుంది. శుక్రవారం లక్ష్మీప్రదం అయిన రోజు తలస్నానం చెయ్యొద్దు. అలా చేస్తే తలస్నానం చేసినప్పుడు లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చాలా మంది నమ్ముతారు. కాబట్టి శుక్రవారం రోజు అస్సలు తలస్నానం చేయకూడదు. తలస్నానం చేయడానికి బుధవారం, శనివారమే ప్రీతికరమైన రోజులు. మిగతా వారాలలో అస్సలు తలస్నానం చేయకూడదు. ఇంకా శుక్రవారం అయితే అస్సలు కూడా చెయ్యొద్దు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మి మొత్తం వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి మీరే వెళ్ళిపో అని చెప్పినట్టు అవుతుంది. కాబట్టి లక్ష్మీదేవి కటాక్షం వచ్చే పనులే చేయాలి, కానీ లక్ష్మీదేవి పోయే పనులు చేయకూడదు. ఇవి ఖచ్చితంగా పాటించండి. శుక్రవారం రోజు ఈ పనులు చేయకూడదు, అస్సలు చేయకండి. మీకున్న దరిద్రం సంతోషం పోయి దరిద్రం పెరుగుతుంది. అలాగే ఈ మాట అందరికి తెలిసే ఉండొచ్చు, మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. కానీ మన శాస్త్రాలలో కూడా ఉంది. ఇది చాలా వరకు అందరూ చెప్తారు. పెళ్లి అయిన ఆడవాళ్ళు అత్తింటికి వెళ్ళకూడదు శుక్రవారం రోజు. అలా అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్ళకూడదు, పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళకూడదు శుక్రవారం రోజు. అలా వెళ్తే చాలా అశుభాలు కలుగుతాయి. అలా అస్సలు వెళ్ళకూడదు. శుక్రవారం అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి నచ్చని పనులు మనం చేయకూడదు. అలా చేస్తే శుక్రుడి అనుగ్రహమే కాదు, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా
పోతుంది. శుక్రవారం ఒక్కరోజు చాలా నేష్టంగా ఉండాలి. అన్ని వారాలు వేరు, శుక్రవారం వేరు. శుక్రవారం చాలా ప్రీతికరమైన రోజు లక్ష్మీదేవికి. అలాంటి శుక్రవారంలోనే మనం చేసే పనులు బట్టి ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకు కలుగుతుందో మరి పోతుందో అనేది తెలుస్తుంది. కాబట్టి శుక్రవారం రోజు చాలా కొద్ది నిష్టగా పూజ చేసుకోవాలి, చక్కగా ఉండాలి. ఈ పనులు మాత్రం అస్సలు చేయకూడదు. చేస్తే మీరు దరిద్రంని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. శుక్రుడి ఆధిపత్యం ఎలా ఉంటుందంటే, శుక్రవారం రోజు ఏదైనా ఇచ్చినా పాడేసినా అవి మళ్ళీ తిరిగి రావు. అలా ఉంటుంది శుక్రుడి ఆధిపత్యం. కాబట్టి ఆ ఆధిపత్యంలోని మనం నడుచుకోవాలి. శుక్రుడికి నచ్చినవే చెయ్యాలి, నచ్చకూడనివి చెయ్యొద్దు. అలా చేస్తే మనకు అస్సలు మంచి జరగదు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం మనం పొందలేము. కాబట్టి ఈ పనులు అస్సలు చేయకండి. అలాగే శుక్రవారం రోజు పూజ చేసినా లేదా బిజినెస్ స్టార్ట్ చేసినా విజయవంతం అవుతాయి. ఏదైనా డబ్బు జమ కట్టాలి అని అనుకున్నా, లేకుంటే బ్యాంకులో డబ్బు వెయ్యాలి అనుకున్నా శుక్రవారం రోజు వెయ్యండి, మంచి జరుగుతుంది. శుక్రవారం రోజు నల్లని బట్టలు వేసుకోకూడదు అస్సలే. అలా వేసుకుంటే మీరు చిక్కుల్లో పడినట్టే. శుక్రవారం నలుపు అస్సలు వేయకూడదు. శుక్రవారం ఎరుపు బట్టలు వేసుకోవాలి, మంచి జరుగుతుంది. ఎరుపు లేదా తెలుపు బట్టలు వేసుకోవాలి. కానీ నలుపు రంగు దుస్తులు అస్సలు వేసుకోకూడదు. అది శనివారం మాత్రమే నలుపు రంగు దుస్తులు వేసుకోవాలి, మిగతా వారాలు కూడా వేసుకోకూడదు. చాలా మంది ఆదివారం కూడా నలుపు రంగు దుస్తులు వేసుకుంటారు. అలా వేసుకోవడం తప్పు. ఆదివారం రోజు అస్సలు నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు. సాధారణంగా ఆడవాళ్ళు ఎక్కువగా శుక్రవారం రోజు వ్రతాలు పూజలు చేస్తారు. అలా వ్రతాలు పూజలు చేసిన ఆడవాళ్ళు గాజులు పూలు ఇస్తే కాదు అనకుండా తీసుకోవాలి. అది ఎవరిచ్చినా తీసుకోవాలి. ఎందుకంటే అలా వస్తున్నాయంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవం వస్తుందని అర్థం, మరియు మీ దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. కాబట్టి శుక్రవారం రోజు ఆడవాళ్ళు గాజులు పూలు ఇస్తే కాదనకుండా తీసుకోండి. శుక్రవారం అసలు మాంసం తినకూడదు. తింటే మీరు చిక్కుల్లో పడ్డట్టే. మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇంట్లో డబ్బు లోటు కలుగుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు పెరుగుతాయి. ఆర్థికంగా మానసికంగా మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి మాంసం ఆ ఒక్కరోజు మాత్రం తినకండి. శుక్రవారం ఎవరికి డబ్బు ఇవ్వకూడదు, అప్పు కూడా ఇవ్వద్దు. ఎవరు ఇచ్చినా మీరు తీసుకోవద్దు, ఎవరికి మీరు ఇవ్వద్దు. అలా ఇస్తే మీరు చిక్కులు కొని తెచ్చుకున్నట్టే. మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం వెళ్ళిపోతుంది, కష్టాలు పాలవుతారు, మీకు నరదిష్టి కలుగుతుంది ఖచ్చితంగా. శుక్రవారం డబ్బు ఇవ్వడం అంత మంచిది కాదు. అలాగే శుక్రవారం వీటిని కూడా ఎవరికి ఇవ్వద్దు. పాలు, పెరుగు, చింతపండు, కారం, ఉప్పు ఎవరికి ఇవ్వద్దు. అలా ఇస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మొత్తం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి లక్ష్మీదేవికి నచ్చని పనులు చెయ్యకండి. ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి. ఇలా ఇవి ఎవరికి ఇవ్వద్దు. పాలు, పెరుగు, చింతపండు, కారం, ఉప్పు అస్సలు ఇవ్వకూడదు. శుక్రవారం రోజు ఈశాన్య మూలల్లో చీపురును ఉంచకూడదు. అలా ఉంచితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అలాగే శుక్రవారం రోజు చీపిరిని జాగ్రత్తగా ఉంచాలి, ఎక్కడంటే అక్కడ పాడేయకూడదు. ఎందుకంటే చీపిరి లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాము. అలాంటి చీపురును మనం విలువనివ్వకుండా ఎక్కడంటే అక్కడ పాడేస్తే కూడా అంత మంచిది కాదు. చీపురును తొక్కకూడదు, విసిరేయకూడదు, అంత మంచిది కాదు. ఇంకా అలాంటి పనులు శుక్రవారం అస్సలు చేయకూడదు, అస్సలు మంచిది కాదు. శుక్రవారం నాడు మహిళలు ఎప్పుడు కంటతడి పెట్టకూడదు. పురుషులు వారి చేత కంటతడి పెట్టించకూడదు. అలా పెడితే ఇంట్లో దరిద్రం చుట్టుకున్నట్టే. మీ ఇంట్లో జ్యేష్ఠదేవి అడుగు పెడుతుంది. స్త్రీలను లక్ష్మీదేవిలా భావిస్తాము. అలాంటి లక్ష్మీదేవి శుక్రవారం రోజు ఏడుస్తే అస్సలు మంచిది కాదు. ఏదో ఒకటి అవుతుంది. అకస్మాత్తుగా ఏదైనా మనం మార్చేపోవనవసరం లేదు. కాబట్టి స్త్రీలు శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కంటతడి పెట్టుకోకండి. అలా పెట్టుకోవాల్సి వచ్చినా ఆపుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి కోసం అలా చెయ్యండి. లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం చేసేవి చాలా చిన్నవి, ఆ లక్ష్మీదేవి మాత్రం పెద్దది. మీకు తెలిసిందే, డబ్బు లేనిది మనం ఎవరు ఏది సాధించలేం. లోకం మొత్తం డబ్బే. డబ్బు లేనిది ఎవరికి ఏది ఉండదు. కాబట్టి డబ్బు ఉంచుకోవాలంటే లక్ష్మీదేవికి మనం నచ్చే పనులు చెయ్యాలి. లక్ష్మీదేవి కటాక్షం మనకు కలగాలి. కాబట్టి శుక్రవారం రోజు ఈ పనులు అస్సలు చేయకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.